శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారి గురించి చూస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరికొన్ని గంటల్లో జరగబోయేది ఇదే. ముక్కోటి దేవతలు దిగివచ్చి మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది మీ చేతిలో పెట్టబోతున్నారు. మరో 24 గంటల్లో ఈ వృశ్చిక రాశి జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు కూడా వీరికి అదృష్టం వరించబోతోంది. ఇప్పటి వరకు వీళ్ళు ఎదుర్కొన్నటువంటి దరిద్రం అంతా కూడా పోబోతూ ఉంది. ఈ రాశి వాళ్లకు ఎదురయ్యే పరిణామాల వలన వీరు ఎలాంటి ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోబోతూ ఉన్నారు, అలాగే రాబోయే 30 ఏళ్ల వరకు వీరి యొక్క జీవితం ఎలా మారబోతోంది, మరింత అభివృద్ధిని సాధించడం కోసం మీరు చేసుకోదలిచిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి గురించి మనం ఒకసారి గమనించినట్లయితే గనుక ఈ రాశికి చెందినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరో 24 గంటల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదురు కాబోతూ ఉన్నాయి. వాటి వలన వీరి యొక్క జీవితం అనేది ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతోంది. ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పట్టుబదలని విక్రమార్కుడిలా ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారో, మరి ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో, వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు. అలాగే వీరు చేసే ప్రయత్నాలు ఫలించిన తర్వాత అందరికీ తెలియజేస్తాం అనే ఆలోచనతో ఉంటారు. ఎంతో కృషి చేస్తూ ఉంటే అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతోంది. ఇక ఆస్తి పాస్తి విషయంలో కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో నిజాలు అయితే బట్టబయలు కాబోతున్నాయి. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోకి ఒక వెలుగు అనేది, అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవ్వబోతోంది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు అయితే మీకు తెలియడం జరగబోతోంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభించబోతోంది. ఇక ఈ ఆస్తుల పరంగా కూడా మీకు 10 ఏళ్ల వరకు ఎంతో లాభదాయకంగా మారబోతోంది. ఆస్తుల పరంగా మీకు 10 సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటోంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తోంది. ఈ విధంగా 10 సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అలా యొక్క వృశ్చిక రాశి వారికి అయితే మరికొన్ని గంటలే నిజాలు తెలియబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు అందరిని ఈజీగా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు. దీనికి కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు. వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువనే ఇస్తారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ విషయాలైతే మీకు తెలియజేయడం జరుగుతోంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే కనుక వీరికి ఉన్న అప్పుల సమస్యలు తీరేటటువంటి అవకాశం చక్కగా కనిపిస్తోంది. వ్యాపార విషయంలో మీ వ్యాపారం అభివృద్ధితో ముందుకు సాగుతోంది. వ్యాపారంలో పురోగతి కూడా మీకు 10 సంవత్సరాల పాటుగా ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతోంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. 10 సంవత్సరాల నుండి పట్టిపెడుస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయే ఆస్కారం కనిపిస్తోంది. చదువులు పూర్తయినా సరే ఉద్యోగం రాక ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే మీ జీవితంలో మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది. మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని భరించబోతూ ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంతా శుభమే జరుగుతోంది. వృశ్చిక రాశి వ్యక్తులకు మరికొన్ని గంటల్లో ముఖ్యమైన ఆకస్మిక ధనలాభం కలగబోతోంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉండబోతోంది. ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేదే ఉండదు. మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా మీకు ధనయోగాన్ని పొందుతారు. ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కలగబోతోంది. ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు.
అలాగే సంతాన పరంగా కూడా శుభవార్త వినే అవకాశాలున్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతోంది. ప్రభుత్వ ఉద్యోగం వరించబోతూ ఉంది. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు. ఇక వృశ్చిక రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతం అవుతోంది. మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటోంది. అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించుకోబోతోంది. మీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి మరో 30 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇక లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సినిమా రంగానికి చెందిన వాళ్ళు కానీ మంచి మంచి అవకాశాలను అయితే అందుకుంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చూస్తే కనుక 10 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. డాక్టర్స్, లాయర్స్, సినిమా రంగం, సోషల్ మీడియా రంగానికి చెందిన వాళ్ళకు మంచి అవకాశాలున్నాయి. డాక్టర్లకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అక్కడే మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలనుకుంటే కొత్త కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. అక్కడ మీ డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే కోరిక నెరవేరుతోంది. సినిమా, టీవీ రంగంలో ఆర్టిస్టులకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు, రైటర్లకు, టెక్నీషియన్లకు మంచి గుర్తింపు అనేది లభిస్తోంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశికి చెందిన వ్యవసాయదారులకు ఈ సమయంలో గొప్ప లాభాలే ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు అద్భుతవంతమైన ఫలితాలను పొందుతారు. చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శించడం ద్వారా చక్కటి ప్రయోజనం మీరు పొందుతారు. కాలభైరవ స్వామిని, దుర్గాదేవిని, ఉగ్ర దేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా మారుతోంది. కాలభైరవ అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వలన చాలా ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. వృశ్చిక రాశి జాతకులకు అపారమైనటువంటి కృప, శనిదేవుడి యొక్క అపారమైనటువంటి కృప ఎంతగానో ఉండబోతోంది. దీని కారణంగా వీరికి ధనలాభం కలిగే సూచన కూడా ఉంటోంది. వ్యాపారస్తులకు, వ్యవసాయం చేస్తూ ఉన్న వారికి అధికమైన వృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి, సాలరీలు పెరుగుతాయి. ఎవరైతే విదేశాలలో ఉండి చదువుకోవాలి అని, అలాగే ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారో వారికి విదేశాలలో చదువులు, అలాగే ఉద్యోగం చేసేటటువంటి వారికి సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారాలు కూడా ఇప్పుడు చక్కగా వృద్ధి చెందబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. అదేవిధంగా వీరికి ఈ సమయంలో అధికమైన లాభాలు పొందుతారు. అన్ని పనులలో కూడా వీరికైతే చక్కగా విజయాలను అయితే అందుకుంటున్నారని చెప్పాలి. ఈ రాశి వ్యక్తులకు విశేషమైనటువంటి కృప అనేది ఎంతగానో శనిదేవుడి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరికి ఇప్పటి వరకు ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ సమయంలో వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో వీరికి ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. 4 వైపుల నుండి ధన ఆదాయం అనేది ఉండబోతోంది. ఇదివరకు మీరు చేస్తున్న పనులు, మధ్యలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి చక్కగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కానీ, వ్యాపారం కానీ ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తూ ఉంటే గనుక ఇప్పుడు ఈ సమయం మీకు ఎంతో అనుకూలవంతంగా మారుతోంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని పనులలో కూడా ఈ రాశి వ్యక్తులకు విజయాలు చేకూరబోతూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అప్పులు, రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. బంగారం, వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేసే ఆలోచన ఫలిస్తుంది. ఉద్యోగం చేసే వారికి చక్కగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.